ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్లుంది అమెరికా పరిస్థితి. వెనిజువెలా తరహాలో ఇరాన్ కథ వారం రోజుల్లో ముగిస్తామన్న అహంకారంతో ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్కు ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక తంటాలు పడుతున్నాడు. యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. ఒకవైపు యుద్ధం, ఇంకోవైపు గల్ఫ్ దేశాల ఒత్తిడి, మరోవైపు కుప్పకూలుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ. ఇలా మొత్తం ట్రంప్ అంచనాలు తల్లకిందులయ్యాయి. అయినా ఎక్కడా తగ్గడం లేదు. పైగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ దాడులు చేపట్టిన తర్వాత ఈ యుద్ధం ప్రస్తుతం కాల్పుల విరమణ దశలో ఉంది. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు, కమాండ్ సెంటర్లు, విమాన నిల్వలు, రాడార్లపై దాడి చేసింది. అమెరికా తన అధునాతన గగన రక్షణ వ్యవస్థలను ప్రదర్శించిన ఇరాన్ పాత F-5 విమానాలతో ఆశ్చర్యకరంగా పోరాడింది. రెండు వైపులా నష్టాలు తీవ్రంగా ఉన్నప్పటికీ యుద్ధం ఆగుతుందా, చర్చలు జరుగుతాయనేవి ఇంకా స్పష్టత లేకుండా ఉన్నాయి. అమెరికా ఇరాన్ సైనిక శక్తిని బలహీనపరిచామని ప్రకటించిన అంతర్జాతీయ మీడియా ఇరాన్ అమెరికాకు గట్టి దెబ్బ తీసినట్లు కథనాలు ప్రచురించాయి. యుఎస్ నష్టాల నుంచి ఖచ్చితమైన అంకెలు బయటపడలేదు. దీనిపై ట్రంప్ పరిపాలనకు సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి తెలిపారు. ఇరాన్ దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలను పరీక్షించాయి మరియు రెండు వైపులా పునర్నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగాయి. యుద్ధం మొదటి వారంలోనే అమెరికా $11 బిలియన్ ఖర్చు చేసింది. పెంటగాన్ $200 బిలియన్ పైగా అదనపు నిధులు కోరింది. ట్రంప్ ప్రతిపాదించిన $1.5 ట్రిలియన్ రక్షణ బడ్జెట్ మునుపటి సంవత్సరానికి 50% ఎక్కువ. దెబ్బతిన్న స్థావరాల మరమ్మతుకు మరో అనేక బిలియన్ల అవసరం. ఇది ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఖర్చులు యుద్ధాన్ని ఆపడానికి ఒత్తిడి తీసుకొస్తాయా అనేది చూడాలి.